90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. స్కూల్స్ కాలేజెస్ అన్నీ తిరిగేస్తున్నారు మీరు. అంటే ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, సెషన్స్ అండ్ దాంతోపాటు కొంతమందికి పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకొని అండ్ టీచర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకు సెషన్ తీసుకొని మరి ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కువగా ఇప్పుడున్న టీమ్స్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే పేరెంట్స్ కూడా ఆ విషయాలు కనుక మీ పిల్లల్లో ఉంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉన్నాయి అని అంటే దయచేసి అబ్జర్వ్ చేయండి అని చెప్పడానికి, అంటే టీన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్న యావరేజ్ చూసుకుంటే వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి, వాళ్ళు కానివ్వండి ఎలా ఉన్నారు. ఎందుకు అని అంటే సార్, ఇప్పుడు కొంతమంది పిల్లలు మనం చూస్తే స్కూల్లో టీచర్ రాగానే బాబాయ్ వచ్చాడు నాయన, కొంతమంది ఇలా తగలు పెడతారు చూడు. ఇప్పుడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడ్లో ఉంటారు. ట్రూ. ఈవెన్ నేను టీంలో ఉన్నప్పుడు కూడా అదే ఇన్ని బిహేవ్ చేస్తుంటారు కదా. ఏది మీకు డేంజర్ అనిపించింది? అండ్ పేరెంట్స్ కూడా అటువంటి పిల్లల నుంచి ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ముందుగా మీ అందరికీ చూసే పేరెంట్స్కి ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ మాత్రం, అలాగే టీన్స్ ఎవరు చూసినా కూడా ఫస్ట్ చూసే వ్యూవర్స్కి ఒక క్వశ్చన్ అడుగుతాను. 12 సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాను. నా సైకాలజీ తర్వాత చాలా సెషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. మొన్న ఈ మధ్య 30 రోజుల పాటు మనోవిజ్ఞాన యాత్రను చేసి దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చాను. చాలామంది 55,000 మంది విద్యార్థులు కలిసి వచ్చాను, చాలామంది పేరెంట్స్ని కలిశాను. నా జీవితంలో నేను నేర్చుకున్న 2 విషయాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అవి 2 నేను చెప్తాను. ఫస్ట్ది, కరోనా వచ్చి ఏం ఎఫెక్ట్ చేసిందని అడిగితే చాలామంది ఆరోగ్యపరంగా దెబ్బతీసింది, కుటుంబంలో చాలామంది వ్యక్తులు దూరం అయ్యారని చెప్పంటారు. కానీ అతి పెద్ద భయంకరమైన విషయం ఏంటి తెలుసా? కరోనా తర్వాత నేను అబ్జర్వ్ చేసింది, ఇన్ని రోజులు ఏసీ రూమ్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మొత్తం అంతా సమాజం బాగుందని చెప్పి ఒక సైకాలజిస్ట్ నేను అనుకుంటున్నాను. కానీ మొన్న యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అంత గ్రౌండ్ రియాలిటీ పక్కా విలేజెస్ కూడా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసింది తెలుసా? ఈ ఒక్క డైలాగ్ ఏకీవిస్తే పేరెంట్స్ కూడా చెప్పండి. అమ్మా నాన్న బ్రతికుండంగానే నరకం చూపిస్తున్న పిల్లల్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిదండ్రులు నేను కలిశాను. బ్రతికుండంగానే నరకం చూపిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఇలాంటి వాడిన నేను కనింది అని ఒక తల్లి అనుకునే స్థాయికి వచ్చారంటే ఎంత బాధపడితే తల్లి అలా ఆవేదన పడుతుంది ఒకసారి ఆలోచించండి. అది నేను చూసింది. ఎలా సార్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారని ఇలాంటి విషయాలు చెప్తున్నారు మీరు? చాలా మందికి ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మాత్రం వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంటుంది. 6th క్లాస్ 7th క్లాస్ వరకు చాలా మంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా చెప్తారు, మా పిల్లలు చాలా బాగుండేవాళ్ళండి, ఏమైందని తెలియదు సడన్గా వాళ్ళు ఎలా అంటే వాళ్ళలో వచ్చే చేంజెస్ వల్ల. ఫస్ట్ ఈరోజు మీకు 6 వెరైటీస్ ఆఫ్ టీన్స్ చెప్తారు. మొత్తం టీన్స్లో ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సార్ అసలు ఏ టీన్ ఎలా ఉంటారు, కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే నేను 6 రకాల టీన్స్ మొత్తం మన దగ్గర ఉండే యువతని యావరేజ్ తీసుకుంటే టీన్స్ని 6 రకాలుగా డివైడ్ చేశాను. దాంట్లో మోస్ట్ డేంజరస్ కేటగిరీ ఏదైనా ఉంటే 6వ కేటగిరీ. వాడు దేశాన్ని అర్ధగంటలో అమ్మేస్తాడు. అంత వర్స్ట్ దరిద్రపు కేటగిరీ, డోంట్ మైండ్ మై లాంగ్వేజ్, దరిద్రపు కేటగిరీ ఏదన్నా ఉంటే వాడు దేశానికి ఒక పెద్ద బర్డెన్ తప్ప వాడి వల్ల దేశానికి ఎటువంటి పోలేదు. నేను చెప్పాలంటే రాడ్ తెలిపిన బిహేవియర్ అనుకోండి, సింపుల్గా చెప్తున్నాను. 6వ కేటగిరీ. అలాంటి కేటగిరీ పీపుల్ నేను కలిశాను. నా జీవితంలో ఏదన్నా నాకు రిగ్రెట్ ఉందంటే ఒకటి, అది చెప్పిన తర్వాత 6 కేటగిరీస్ చెప్తాను. ఆ రిగ్రెట్ ఏంటంటే ఇప్పటిదాకా 5,000 మంది 8,000 మంది ఒకే దగ్గర కూర్చుంటే గ్యాదరింగ్లో కూడా నేను క్లాసులు చెప్పాను. ఇప్పటిదాకా ఒక 10,000 సెషన్స్ దాకా చేశాను. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి రిగ్రెట్ లేనిది ఒక్క దగ్గర రిగ్రెట్ వచ్చింది. మొన్న ఈ మధ్య కరోనా తర్వాత హైదరాబాద్లోనే ఒక ఎంఈసి హెచ్ఈసి ఇలాంటి బ్రాంచెస్ ఉంటే కాలేజ్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు కూర్చున్నారు. 150 మంది పిల్లలు ఉన్నారు, అంతకంటే ఎక్కులేరు. నా జీవితంలో కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసిన 15 నిమిషాలకి వీళ్ళకి నేను తీసుకోనని చెప్పేసి మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు పైకి వచ్చే క్లాస్ తీసుకొని నేను తీసుకోలేదని చెప్పి నేను వెళ్ళిపోయాను. 15 నిమిషాలు. నా జీవితంలో ఇప్పటికీ ఏదైనా రిగ్రెట్ ఉండేది ఒక్కటే. కానీ నేను ఆ కాలేజ్తో మళ్ళీ మాట్లాడి, సార్ లిస్ట్ అవుట్ ఆల్ ద స్టూడెంట్స్ బిహేవియర్, ఎవరైతే మీకు డిస్టర్బెన్స్ ఉన్నారో స్టూడెంట్స్ బిహేవియర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద స్టడీ చేసి లాస్ట్ 1 మంత్ నుంచి నేనేం చేశానని తెలుసా? నాకు ఆ రిగ్రెట్ అసలు క్యారీ చేయకూడదని చెప్పి లాస్ట్ 1 మంత్ నుంచి ఎలా అయినా వాళ్ళలో మార్క్ తీసుకోవాలని వాళ్ళ అసలు మేజర్గా అసలు టీన్ బిహేవియర్ అంటే క్యాలిక్యులేట్ చేశాను. అది తీసుకెళ్ళి వాళ్ళ మీద అప్లై చేశాను. హానెస్ట్లీ స్పీకింగ్ 70%లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా మారారు. అదే మన వ్యూవర్స్ కూడా చెప్తాను, అదే మన పేరెంట్స్ కూడా. అసలు 6 రకాల కేటగిరీస్ ఏముంటాయి అది నేను చెప్తాను. ఫస్ట్ కేటగిరీ, వీళ్ళు ఏమంటారంటే ఊసరి వీళ్ళ ఏదో అంటారు, రంగులు మారుస్తుంటుంది అని చెప్పి. మీ ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, ఎప్పుడైనా చూడండి యువతలు కూడా
ఒకసారి వచ్చేసి ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మాత్రం, నాన్న బాగున్నావా, ఏంటి సంగతులు, అంతా బాగుంది, అమ్మ నాకు కాఫీ పెట్టివా అని చెప్పి చూడంగానే మా అబ్బాయి అమాయకత్వానికో లేకుంటే రామానుజన్ లాగా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండని చెప్పి అనుకుంటాడు. మధ్యాహ్నం వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్కి డాడీ లాగా ఒకసారిగా, అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి, కొంచెండి, ఒరే ఉదయం ఏమో ఇంత బాగున్నావు, ఇప్పుడేమో గాడ్జిల్లా లాగా ఉన్నావు, ఏంట్రా ఇదని చెప్పి ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే రాము రేమో అపరిచిత అన్ని ఇంకా అన్ని కలిపి ఉంటాయి. అక్కడ బైపోలార్, వీడు మల్టీపోలార్. వీడు బైపోలార్ అంటే ఒక పర్సనాలిటీ 2-3 వస్తారు, వీడి దాంట్లో 10 మంది వస్తారు ఒకేసారి. వీడి మూడ్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు ఇలా ఉంటాయి, కొన్నిసార్లు అలా ఉంటాయి. దానికి తగ్గట్టుగా పక్క వాళ్ళని కూడా అలాగే మార్చేస్తుంటాడు. ఇప్పుడు వీడికి కోపం వచ్చింది అనుకో, వీళ్ళేం చేస్తారంటే అవతలలో కూడా ఎక్కువ కోపం తెప్పిస్తుంటాడు. వీడికి ఆనందం అనుకో, రారా మామ పోదాం అని చెప్పేసి పక్క ఫ్రెండ్ని కూడా లాక్కొని వెళ్తూ ఉంటాడు. సో వీడిని ఏమంటారంటే ఒక ఊసర వెళ్ళేలాగా. అది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పను, వాడి మూడికి తగ్గట్టుగా ఎప్పుడు ఒక దాని మీద మాత్రం ఉండడు, ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ మనం ఒక రోలర్ కోస్టర్ లాగా ఇలా వెళ్తుంటాం కదా, సేమ్ వాడు అలాగే ఉంటాడు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు మీకు అసలు జీవితాంతం తెలియదు. రోలర్ కోస్టర్ బిహేవియర్ అంతే, రోలర్ కోస్టర్ లాగే ఉంటాడు. ఇది ఫస్ట్ కేటగిరీ. నేను ఇప్పుడు చెప్పే 6 కేటగిరీస్లో మీ పిల్లలు దేంట్లో ఉన్నారని మాత్రం మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే దట్ విల్ హెల్ప్ ఫర్ మై స్టడీస్ యాజ్ వెల్. నేను చేసే రీసెర్చ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ కేటగిరీ, పేరెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు కూడా చూసిన తర్వాత నేను ఏ కేటగిరీలో ఉన్నానో క్లారిటీ వచ్చేస్తారు 200%. సెకండ్ ఇంపార్టెంట్ అదేంటంటే, ఫస్ట్ది అయితే మాత్రం ఇలా మూడ్ స్వింగ్స్లో ఉంటారు. రెండోది దీనికి క్వైట్ ఆపోజిట్. ఎలా తెలుసా, మీలో ఎంతమందికి సామెత తెలుసు? మీకు తెలిస్తే దున్నపోతు మీద వాన కురిసినట్టే అంటారు. చిన్నప్పుడైతే బలి తిట్టేవాళ్ళు, ఎందుకురా ఎప్పుడు అసలు కదలకుండా అలా కూర్చో, ఏదో ఎన్ని చెప్పినా నువ్వు మారవా, దున్నపోతు మీద వాన కురిసినట్టు అని చెప్పి అంటారు. వీడు ఎలా ఉంటాడు తెలుసా, ఏమైనా చెప్పు, ఓకేలే చేస్తాలే, ఇప్పుడే చేయాలా, రేపు చేస్తాలే. అసలు ఇంకసలు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా. మల్లీశ్వరి సినిమాలో మీకు గుర్తుందో లేదో, ఆ సినిమాలో ఒక క్యారెక్టరు అక్కడికి పోయి అగ్గిపెట్టి తీసుకుంటే, పర్లేదు మళ్ళీ తెచ్చుకుంటాను, ₹1,00,000 ఇచ్చినా కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా, నేనే వెళ్ళాలా, వాళ్ళు రావచ్చు కదా. లేజీనెస్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటారు వీళ్ళు. బయటికి వెళ్ళి కనీసం యుద్ధం లాంటిది చేయొచ్చండి, కత్తి ఎత్తాలి గప్ప అంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ పిల్లలు ఎలా ఉంటారంటే, ఈ మధ్య చూసారంటే, అరే కొద్దిగా నాకు ఈ సహాయం చేయాలంటే, అమ్మ చేస్తానులేమ్మా ఇప్పుడైనా, ఎందుకు అసలు ఎఫర్ట్స్ పెట్టడానికి అసలు ఇష్టమే ఉండదు వీళ్ళకి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఎక్కడ వేసిన బండి అక్కడే ఉంటుంది. ఇంకా వీళ్ళు అస్సలు చలించరు, ఏమి చేయరు. వీళ్ళు సెకండ్ కేటగిరీ, బద్దకస్తానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఎఫర్ట్స్ ఉండవు వీళ్ళలో. సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఫైర్ క్రాకర్స్ అంటాం మేము. ఫైర్ క్రాకర్ అంటే ఏంటంటే, చిచ్చుబిడ్డి కింద నిప్పు పెడితే ఏమవుద్ది, రాకెట్ కింద నిప్పు పెడితే ఏమవుద్ది, అవునా? వీడు ఎలా ఉంటాడు తెలుసా, జుమ్మని ఎగరతాడు. ఎలా తెలుసా, ఏదన్నా చిన్న విషయం ట్రిగ్గర్ అయితే కోపానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతాడు. ఒక్కసారిగా పీక్స్ ఆ సినిమాలో అని చెప్పి లోపల ఒక అమ్మోరో లేకుంటే పూనకం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడో, వాడి కోపం పీక్స్లో ఉంటుంది. వీడి పీక్స్ ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ఏదైనా టారా కొట్టుకుందాం అని చెప్పి, అసలు ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం కొన్ని సినిమాల్లో హీరో టైటిల్స్ కూడా మీరు చూస్తుంటారు. ఎలా అంటే ఇన్స్టెంట్ రియాక్షన్స్. మీరు అనుకుంటారు ఏంటి వీడు చిన్నదానికి కూడా ఎంత కోపపడుతున్నాడు, ప్రతి దాంట్లో ఈగో చూసుకుంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఫైర్ క్రాకర్ అంటే మీకు చెప్పాలంటే అంతే, ఎలిగిస్తే వాడు ఇంకా బాంబులాగా ఎలా బ్లాస్ట్ అవుతాడో, వీడికి కూడా చిన్న ట్రిగ్గర్ దొరికింది, వాడి రియాక్షన్స్ తట్టుకోలేం. ఇది థర్డ్ కేటగిరీ. ఫోర్త్ది వీళ్ళని ఆర్టిస్ట్ అంటాం మేము. ఆర్టిస్ట్ ఎలా అంటే, నటించడంలో ఆస్కార్ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వలేము, అలా అనిపిస్తుంది చెప్పాలంటే. ఎలా తెలుసా, ఆస్కార్ కేటగిరీ అంటే, మీరు ఎప్పుడైనా టీన్స్లో అబ్జర్వ్ చేయండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చి, ఏంటమ్మా ఎప్పుడు నాకే చెప్తావు, నువ్వు ఎప్పుడు అక్కకి ఎందుకు చెప్పవు, నాన్న ఇప్పుడు వెళ్ళను, నాకు కాళ్ళు ఎప్పుడు నేను టీవీ చూడాలి, నేను వెళ్ళను అని చెప్పి ఇంకా అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తూ ఆ నటించడం ఎలా ఉంటుందంటే, నిజంగానే వీడికి నిజంగా కాళ్ళు నొప్పులేమో, వీడికి బాగాలేదేమో, వీడు నిజంగానే ఇలా చెప్తున్నాడు అని చెప్పి మనం సర్దుకుపోతూ, ఇంకా వాడు అడిగింది ఇవ్వకపోతే వాడు చూపించే నరకం కూడా వేరేలాగా ఉంటుంది. అంటే జస్ట్ ఒక బ్లాక్ మెయిల్ అనండి, హౌరా మెయిల్ అనండి, ఏమనండి, అమ్మా నాకు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ పిజ్జా చేసి పెట్టాలంటే, ఇంకా వాడి కోసం వాళ్ళ మదర్ వెళ్ళి పిజ్జా చేసేదాకా వీడు, నేను పిజ్జా చేయకుండా తిన్ను, అలుగుతా, ఇది బొంగ మీద పెట్టా, ఇలాంటి కేటగిరీ వీళ్ళు. మీరు సినిమాలో చూసినట్టే అలా ఉంటారు వీళ్ళు. ఫోర్త్ కేటగిరీ. ఫిఫ్త్, అసలు వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళని రిస్క్ టేకర్స్ అంటారు. నేను రేపు ఉదయానికల్లా బిజినెస్ చేసి అంబానీకి అదానికి మధ్యలో నేను ఉండాలి, అసలు ఇంకా చేస్తే ఈరోజు ₹1,00,000 సంపాదించాలి, చేస్తే అసలు అడ్వెంచర్లుగా నేను ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, ఐఫిల్ టవర్ మీద నిల్చొని ఇలా చేసుకోవాలని చెప్పి, అసలు ఇంకెలా ఉంటుందంటే రాత్రికి రాత్రి రెవల్యూషన్ తీసుకురావాలని చెప్పి షార్ట్ టర్మ్లో ఒక విజన్ని డిఫరెంట్ చూస్తారు. అది సక్సెస్ అవుతారా లేదా సెకండరీ, కానీ తల్లిదండ్రులకి ఏమైనా, ఒరే ఈడేం చేస్తాడో, ఈడు నా కొంప రోడ్డు మీదకి ఎప్పుడు తీసుకొస్తాడో నాకు భయం వేస్తుందని అని చెప్పి, నాన్న ఇలా కాదు ఇలా అంటే, ఇదందరూ వెళ్తారు, ఇదొద్దు ఇది వెళ్ళాలి, అసలు ఈ రాత్రికి రాత్రి వస్తే నువ్వేంటి, నువ్వు మెట్లెక్కి వెళ్తాను, లిఫ్ట్ చూడు సర్రాని వెళ్ళిపోవచ్చు, రాకెట్ లాగా ఇలా వెళ్ళాలన్నా, ఇలా కాదని చెప్పి వాడు చూస్తే, బా
వీడు ఏదో ఒక రోజు గొప్పోడు అవుతాడు, లేకుంటే నన్ను తీసుకెళ్ళి రోడ్డు మీద పెడతాడు అనే విధంగా వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, రిస్క్ తీసుకోవడం చాలా అలవాటు. చాలా మంది ఏం చేస్తారు, నాకు చిన్న జాబ్ ఉంటే చాలా వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇది కాదు, ఇది ఫెయిల్ అయింది ఈ బిజినెస్, నెక్స్ట్ దానికి వెళ్దాం, దీని కదా నెక్స్ట్ వెళ్దాం అని చెప్పి ఎప్పుడు రిస్క్ తీసుకొని దాంట్లో కిక్ ఎత్తుక్కుంటూ ఉంటారు. చెప్పాలంటే రవితేజ గారి కిక్ సినిమా, కిక్ ఉంటే కానీ నేనేం చేయనండి, ఆ టైప్లో ఉంటారు వీళ్ళు. నేను ఎందుకు సినిమాలు కనెక్ట్ చేస్తున్నాను తెలుసా దాని నుంచి, నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇస్తాను టీన్స్ కూడా. ఓకే, ఇది 5 కేటగిరీస్. వీళ్ళ వల్ల పెద్దగా తల్లిదండ్రులు బాధపడి కుంగిపోయి కుసించిపోయే పెద్ద విషయం ఉండదు. 6వ కేటగిరీ చెప్పాను కదా, రాడ్ తేలిపోయింటే కేటగిరీ వీళ్ళని ఏమంటారు తెలుసా, చాలా చాలా డేంజరస్. మామూలుగా కొంతమంది అంటుంటారు బ్రెయిన్ ఇక్కడ ఉందా కింద ఉందా అని చెప్పి మామూలుగా మనం మాట్లాడుతుంటాం. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, హెడ్ వెయిట్ ఇక్కడ ఉంటుంది. బరువు 100 కేజీలు అయితే దీని వెయిట్ వచ్చి 300 కేజీలు ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా, వచ్చి చెప్తే ఇప్పుడేం చేయకపోతే ఏం చేస్తావా అని తండ్రిని ఎదిరించి, తల్లే అయితే ఏంటి, వాళ్ళు నన్ను కన్నారు అయితే చేయరా, ఎవరి కోసం చేస్తారు ఇదంతా, నన్ను పెంచాలంటే నన్ను మంచి చదివించుకుంటా, ఎవరికి నష్టం ఇదంతా, ఎవరి కోసం చేస్తారు, నా కోసం వాళ్ళ కోసం అని ప్రేమని కూడా క్యాల్కులేట్ చేస్తూ వీడి ఈగోతో వీడి మైండ్తో వాళ్ళని అసలు లెక్క కూడా పెట్టకుండా బతికేవాడు వీడు. 4th కేటగిరీ టీచరా అయితే ఏంటి గొప్ప, నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇస్తా, ఆయన వస్తే నేను లేయాలా, ఎవడు చెప్పాడు, సొసైటీయా, ఎవరికి లాభం అని చెప్పి ఎలా ఉంటారంటే, ఈరోజు నాకు 1000 రూపాయలు ఇస్తావు లేదా, నువ్వు ఇస్తే బాగానే ఉంటుంది, లేకుంటే నేను తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ముందే చెప్తున్నా అని ఎంత రాడ్ తెలిపోయి ఉంటారంటే, ఇలాంటి వాళ్ళు ఒక తండ్రి పరువును తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టే విధంగా, తల్లి ప్రేమను తీసుకొచ్చి తగలెట్టే విధంగా, ఒక టీచర్ గౌరవాన్ని ఎందుకురా ఇలాంటి వాడితో ఉన్నానని చెప్పి ఒక టీచర్ బాధపడే విధంగా, సొసైటీని అసలు ఇలాంటి వాళ్ళ కోసం ఈ సొసైటీ ఇలా ఉందని చెప్పే విధంగా ఎంత నరకం చూపిస్తారు, అంత నరకం చూపిస్తారు. ఎందుకురా ఇలాంటి పిల్లల్ని కన్నానని చెప్పి ఆ తల్లిదండ్రులు క్షణక్షణం బతికున్న తల్లిదండ్రులకి తల కొరివి పెట్టే పిల్లలు ఎవరన్నా ఉంటే వీళ్ళే. నేను చూశానండి వాళ్ళని, నేను చూశాను. టీచర్ కూడా ఎలా ఉంటాడంటే, నా వృత్తి మానేసి వెళ్ళిపోతే బాగుంటుందా, వీడికి చెప్పి నా బ్రతికెందుకు నాశనం చేసుకోవాలని చెప్పి టీచర్లు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రాడ్ ఫెలోస్ చెప్తుంటే ఎంతమంది టీచర్స్ ఎంతమంది పేరెంట్స్ బాధపడుతున్నారో నేను చూశానండి. ఈ యాత్రలో నేను చూశాను అటువంటి పిల్లలు. నేను చెప్పేది అబద్ధం అయితే ఇక్కడ చూసే టీచర్స్ ఎవరన్నా ఉంటే అటువంటి పిల్లలు నాట్లే చూడండి. నేను చెప్పేది అబద్ధం అయితే అటువంటి స్టూడెంట్స్ ఉన్న టీచర్లు రాయండి. అటువంటి పిల్లలు మీరు ఐడెంటిఫై చేస్తుంటే, మీ పిల్లలు కాదు, ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరన్నా అలాంటి పిల్లలు ఉన్నారంటే ఒకసారి రాయండి. 9వ క్లాస్లో నాన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పి బైకులు అమ్మడం మొదలుపెట్టి చెడు వ్యసనాలకు వెళ్ళి తండ్రిని పోలీస్ స్టేషన్లో 9వ క్లాస్లో కూర్చొని పెట్టి, ఇస్తావా బెయిల్, లేకుంటే నేనే ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు, నీ కొంపలో ఉన్న బెయిల్ జైల్లో ఉన్న ఒకటే, నాకేం పెద్ద తేడా లేదు అని 9వ క్లాస్ కుర్రాడు చెప్తే ఆ తండ్రి ఏం చేయాలి, ఇంకా నీ కొంపలో ఉన్న ఈ జైల్లో ఉన్న పెద్ద తేడా లేదు, వాల్యూ లేదు అసలు మాట్లాడే మాటల్లో కూడా. ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చి టీచర్ ఏదో మామూలుగా ఇప్పుడు ఎట్లా కొట్టట్లేదు, టీచర్ ఏదో అన్నారని చెప్పి టీచర్ మళ్ళీ సాయంత్రం క్లాసులని ముగించిన ఇంటికి వెళ్ళిన బైక్ అద్దాలు పగలగొట్టి, బైక్ సైడ్ మిర్రర్స్ అవి పగలగొట్టి బైక్ మీద స్క్రాచెస్ పెట్టేసి ఏం చేసుకుంటావు చూద్దాంలే అని స్టూడెంట్ అక్కడే నిలబడి ఉంటే ఆ టీచర్ ఏం చేస్తారు, వాడిని ఏం చేయాలి? వీడు మారట్లేదురా అని చెప్పి ఒక తండ్రి ఒక నిర్ణయం తీసుకొని, వీడు మారట్లేదురా, వీడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదు, వీడి వల్ల నా పరువు పోతే పోయింది, అది పెద్ద విషయం కాదు, వీడు సొసైటీకి ఒక పెద్ద బర్డెన్ లాగా అవ్వకూడదని చెప్పి తనకు తెలిసిన పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ పోలీసులు తీసుకెళ్ళి, అరే మా వాడికి ఏదో ఒకటి చేయండి, ఏదో ఒక కేసులో వాడిని లోపల ఏంటంటే, వాడు ఒకసారి తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్ళి లోపలేస్తే, ఏమే లోపలేస్తే ఉంటా, ఇన్ని రోజులనే ఉంటా, ఏం చేసుకుంటే చేసుకోని చెప్పి పోలీసులు కొడుతున్నా, పోలీసులు ఏం చేస్తున్నా కూడా దాంట్లో కూడా మార్పు రాకపోయేసరికి ఆ పోలీసులు కూడా వీడు వస్తే వీడు యాంటీ అంటే చెప్పాలంటే టెర్రరిస్ట్ కంటే భయంకరం. టెర్రరిస్ట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, గన్తో కాల్చేవాడు కాదు, బుర్రతో దేశాన్ని నాశనం చేసే ప్రతి ఒక్క టెర్రరిస్ట్ సమానం. ఇక్కడ బుర్ర అంటే ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, ఎవడో కొత్తగా వైరస్ కనిపెట్టి దేశంలో ఉండే ప్రజలందరినీ చంపేశారని మనకు పెద్ద ఇష్యూ కూడా జరిగింది. అలా వీడి ఆలోచనల వల్ల దేశంతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేసే విధంగా ఉంటుంది. కుటుంబం ఏంటి, ఇంకా చెప్పాలంటే పక్కన వాళ్ళని కూడా నరకం చూపిస్తాడు. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఇది యావత్ భారతదేశాన్ని కదిలించిన ఇన్సిడెంట్ వరంగల్లో జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ ఇష్యూ, ఇది తప్ప ఇంకెక్కడ ఇష్యూ జరగలేదు. అంత పెద్ద ఇష్యూ ఫస్ట్ అదే స్టార్ట్ చేసింది. వరంగల్ ఇన్సిడెంట్ మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ యాసిడ్ అటాక్ నాకు తెలిసి జరిగిందంటే వరంగల్లోనే. ఒక అబ్బాయి పేరు శ్రీనివాస్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. పేరు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళందరికీ అందరికీ తెలిసేది, నేను చెప్పేది ఏం కొత్తగా ఇన్సిడెంట్ కాదు. ఆ అబ్బాయి ప్రేమించాడు అమ్మాయిని, కానీ ఆ అమ్మాయి ఎవరైనా కూడా ఇష్టం లేకుంటే ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు కదా, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. వెంటనే వీడు ఏం చేశాడంటే, ఉంటారు ఈ బిహేవియర్ ఎలా తెలుసా, నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి దక్కకూడదని ఒక సైకో ఇడియాటిక్ మైండ్ సెట్తో
వీడేం చేశాడు తెలుసా, నేరుగా బైక్ వేసుకొని వచ్చి బైక్లో ముందు యాసిడ్ బాటిల్ ఉన్న విషయం వాళ్ళ స్నేహితులు తెలియదు. ఇద్దరు స్నేహితులు పక్కన కూర్చోంటే రండ్రా పోదాం అని చెప్పన్నారు. ఫ్రెండ్స్ కదా, నమ్మేసి నేరుగా వచ్చి వెనక్కి కూర్చున్నారు. ఆ అమ్మాయి కాలేజ్ వదలంగానే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెనక తన ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కూర్చొని వెళ్తూ ఉంటే వీళ్ళు వెళ్తూ వీళ్ళ వెనక్కి కూర్చొని ఇద్దరు ఫ్రెండ్స్కి తెలియదు పాపం, ఏం జరుగుతుందో కూడా తెలియదు. వెళ్తూ వీడు నేరుగా బాటిల్ తీసి ఆ అమ్మాయి మీద యాసిడ్ ఇలా అయ్యంగానే, దౌర్భాగ్యం ఏంటి తెలుసా, ముందు నడుపుతున్న అమ్మాయి, ప్రేమించాలనుకున్న అమ్మాయి, వెనకాల కూర్చున్న అమ్మాయి తన ఫ్రెండ్. పొరపాటుని యాసిడ్ ఆ అమ్మాయి కంటే వెనక అమ్మాయి మీద ఎక్కువ పడింది. మనకి చిన్న ఇక్కడ కాలితేనే అసలు ఎలా అయిపోద్దో మనకు తెలుసు. అలాంటిది యాసిడ్ పడితే ఇంకా వాళ్ళిద్దరు ఎలా తట్టుకున్నారో కూడా తెలియదు. పాపం ఒక అమ్మాయి చనిపోయింది. ఎవరైతే ఫ్రెండ్ వెనక కూర్చున్న అమ్మాయి చనిపోయింది. తర్వాత వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత మళ్ళీ ఆ సీన్ రీసీన్ క్రియేషన్ అది ఉంటుంది. ఆ సీన్ క్రియేట్ చేసేటప్పుడు వీళ్ళు తప్పించుకున్నా అని చెప్పి ఎన్కౌంటర్ చేసి ఆ ముగ్గురు చచ్చిపోయారు. తప్పెవడిది, సమస్య ఎవరిదంటే వీడిది. ఆ సమస్యలో ఎవరిని కూడా నాశనం చేశారంటే ఇంకో ఇద్దరిని నాశనం చేశాడు. ఆ సమస్యలో ఇంకో ఇద్దరిని కూడా నాశనం చేశారో, వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందో పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు ఎంతమంది జరిగింది తెలుసా, వీడి ఒక్కడి రాడ్ తేలిన మైండ్ సెట్ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఎవరైతే తను ప్రేమించాలనుకున్న అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అసలు సంబంధం లేని ఆ అమ్మాయి ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోయింది. అసలు ఏమాత్రం స్నేహపూర్వకంగా ఉంటూ వీళ్ళిద్దరి జీవితం కూడా నాశనం చేశాడు ఒక్కడి దానివల్ల. అందుకే చెప్తుంటారు, ఒక టీన్ మైండ్ సెట్ ఒక నెగిటివ్కి వెళ్తే దానివల్ల తండ్రి పరువు, తల్లి యొక్క గర్భకోశ ఉండే బాధ, టీచర్ ఇటువంటి వాడా అని చెప్పి ఆ టీచర్ పడే నరకం, దేశం వచ్చి ఇటువంటి పౌరులను అసలు దేశం మనం కాపాడుకోవాల్సింది మనం పెంచుతున్నామా అని చెప్పి ఆ బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది వీడి ఒక్కడి బిహేవియర్ వల్ల. దయచేసి అటువంటి పిల్లల్ని మార్చాల్సిన సమయం ఇది వచ్చింది. కరోనా తర్వాత అటు టెక్నాలజీకి అలవాటు పడిపోయో, సినిమాలకు అలవాటు పడిపోయో, ఫోన్లకు అలవాటు పడిపోయి మనుషులకు విలువనివ్వకుండా, వ్యక్తులతో మాట్లాడకుండా, అసలు సమాజం పట్ల గౌరవం లేకుండా, డబ్బుకు విలువ ఇవ్వకుండా, అసలు వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల, ఇంకా సింపుల్గా చెప్తాను, వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల టెర్రరిస్ట్కి వీడికి తేడా లేదు. మరి ఆ మైండ్ సెట్ ఉంది, టెర్రరిస్ట్కి వాడికి తేడా ఉండదు. దయచేసి చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ బిహేవియర్ని మార్చడానికి మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ చాలా దగ్గర, మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎత్తకండి, మీరు అనుకునే గూగుల్, యూట్యూబ్ ఎక్కడైనా ఎత్తకండి, ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ దొరికేది ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉండాలి, అసలు నిజంగా వీళ్ళల్లో ఎవరన్నా ఇటువంటి రాడ్ సార్ నాకు తెలియదు సార్, పొరపాటు నా బిహేవియర్ ఇలా మారిపోయింది, నా మైండ్ సెట్ ఇలా మారిపోయింది, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, మా నాన్నని ఎందుకు నరకం చూపిస్తున్నాను, మా అమ్మకి ఎందుకు నరకం చూపిస్తున్నాను అనుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం మనం ఈ సిరీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.